రామాపురం హై స్కూల్ రోడ్. నా పేరు రోహిత్. మా గ్రామం పేరు రామాపురం. నేను 10th క్లాస్ వరకు మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం హైస్కూల్లోనే చదువుకున్నాను. మా ఊరిలో నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఆ సంవత్సరం 1998. నేను 10th క్లాస్ చదువుతున్న రోజులు అవి. నేను ప్రతిరోజు లాగానే నా ఫ్రెండ్స్ అయిన మోహన్ మరియు రమేష్ తో కలిసి ఉదయం 9 గంటలకు రామాపురంలో ఉన్న మా హైస్కూల్ కి వెళ్లిపోయాము. నేను మా ఇద్దరి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా స్కూల్లో లాస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్లము. కానీ మేము ప్రతి సబ్జెక్టులో కూడా మంచి మార్క్ తెచ్చుకుని బెస్ట్ స్టూడెంట్స్ గా ఉండేవాళ్లము. కానీ ఒక హిందీ సబ్జెక్టులో మాత్రమే నేను మరియు నా ఫ్రెండ్స్ కి ఎక్కువగా భయం ఉండేది. ఆ సబ్జెక్టులో మాకు పాస్ మార్క్ కూడా దాటేవి కాదు. ఇక మా హిందీ టీచర్ పేరు రాధిక. ప్రతిరోజు లాగానే మేము హిందీ క్లాస్ కి అటెండ్ అయ్యాము. ఆ రోజు హిందీ టీచర్ లెసన్ చెబుతున్నారు. కానీ ఆమె చెప్పిన లెసన్ ఒక్క ముక్క కూడా నాకు మరియు మా ఇద్దరి ఫ్రెండ్స్ కి కూడా ఏమీ అర్థం కాలేదు. ఇక మేము లాస్ట్ బెంచ్ లో ఉండటం వల్ల మా హిందీ టీచర్ ఎక్కువగా గమనించేది కాదు. అందువలన మేము చేసేది ఏమీ లేక ఆమె లెసన్ చెబుతూ ఉన్నప్పుడు మేము ఏదో ఒక గేమ్ ఆడుకుంటూ ఉన్నాము. ఆ సంఘటన చూసిన హిందీ టీచర్ మా దగ్గరికి వచ్చింది. ఇక మా చేతిలో ఉన్న పేపర్, పెన్సిల్ లాక్కుని మా ముగ్గురిని ప్రిన్సిపాల్ రూమ్ కి తీసుకుని వెళ్ళింది. జరిగిన విషయం అంతా హిందీ టీచర్ ప్రిన్సిపాల్ కి వివరించింది. దీంతో ప్రిన్సిపాల్ మా ముగ్గురిని ఆ రోజంతా స్కూల్ గ్రౌండ్ లో నిలబెట్టించాడు. మాకు అప్పటి వరకు ఉన్న బెస్ట్ స్టూడెంట్స్ అనే గౌరవం కూడా పోయింది. మా క్లాస్ లో ఉన్న ప్రతి స్టూడెంట్స్ కూడా మమ్మల్ని చూస్తూ ఆ రోజంతా నవ్వుకున్నారు. అది చూసిన మేము ఆ రోజంతా చాలా బాధపడ్డాము. మేము చేసింది తప్పే, కాని ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష పడిందని మా మనస్సులకు అనిపించింది. అక్కడ నుంచి మేము క్లాస్ లో గేమ్స్ ఆడడం మానేశాము. హిందీ టీచర్ రాధిక మేడం చాలా అందంగా ఉంటుంది. ఆమెకు పెళ్లి కూడా అయ్యింది. కాని ఆమె ఎన్సీసీ మాస్టర్ అయిన రాఘవ్ సార్ తో లవ్ ఎఫైర్ ఉండేదని స్కూల్లో ఒక పుకారు ఉండేది. ఆ రోజు ఆదివారం హిందీ టీచర్ అలాగే ఎన్సీసీ మాస్టర్ అయిన రాఘవ్ సార్ స్కూల్ కి వచ్చారు. మా స్కూలు వెనక ఉన్న బాత్రూమ్ లో వారు రోమాన్స్ చేస్తున్నారు. ఆ రోజు ఆదివారం కావడంతో ఆ స్కూల్ కి చెందిన కొందరు విద్యార్థులు ఆ స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు. ఆ సమయంలోనే వాళ్ళిద్దరూ రోమాన్స్ చేస్తున్నప్పుడు గమనించిన విద్యార్థులు మొబైల్ తో వీడియో తీసి నెట్ లో అప్లోడ్ చేశారు. ఇక ఆ వీడియో బాగా వైరల్ గా మారింది. మరుసటి రోజు సోమవారం ఆ వీడియో గురించి తెలియని హిందీ టీచర్ ప్రతిరోజు లాగానే స్కూల్ కి వచ్చి 10th క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్పుతుంది. ఆ వీడియో గంటకు వైరల్ గా మారుతుంది. ఎంతగా వైరల్ గా మారింది అంటే హిందీ టీచర్ భర్త వరకు ఆ వీడియో చేరేలా వైరల్ అయింది. ఆ వీడియో చూసిన హిందీ టీచర్ భర్త కోపంతో మా స్కూల్ కి వచ్చి 10th క్లాస్ రూమ్ లో క్లాస్ చెబుతున్న హిందీ టీచర్ ని జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకుంటూ లాక్కుని వచ్చి కొట్టాడు. ఆమె ఇక కేకలు వేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ 10th క్లాస్ రూమ్ కి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నాడు. ఇక దానితో స్కూల్ మొత్తం హిందీ టీచర్ వైపు చాలా వెటకారంగా చూస్తున్నారు. ఆ విషయం తెలిసిన ఎన్సీసీ మాస్టర్ స్కూల్ వెనకవైపు ఉన్న గోడని దూకి పారిపోయాడు. అంత విషయం జరగడంతో మీడియా మరియు పోలీస్ వారు స్కూల్ కి రావడం జరిగింది. ఇక చేసేది ఏమీ లేక ప్రిన్సిపాల్ స్కూల్ కి హాఫ్ డే లీవ్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు అందరూ వెళ్లిపోవడంతో స్కూల్ మొత్తం ఖాళీ అయ్యింది. స్కూల్ అటెండర్ సతీష్ స్కూల్ డోర్లు మొత్తం వేసేసి అతను కూడా ఇంటికి వెళ్లిపోయాడు. కానీ స్కూల్లో మాత్రం ఒకరు ఉన్నారు. ఆమె ఎవరు అంటే హిందీ టీచర్ అయిన రాధిక మేడం. ఆమె 10th క్లాస్ రూమ్ లోనే ఉండి ఏడుస్తుంది. తన భర్త కూడా ఆమెను వదిలేశాడు. స్కూల్ మొత్తానికి తన ముఖాన్ని రేపటి నుంచి ఎలా చూపించాలి, జాబ్ కూడా పోయే పరిస్థితిలో ఆమె ఉంది. ఇలాంటి గందరగోళంలో ఆమెకు ఏమీ తోచక చావే ఆమెకి ఒక మార్గంగా కనిపించింది. ఆ 10th క్లాస్ రూమ్ లో ఉన్న ఒక ఫ్యాన్ కి ఆమె చీర కొంగును కట్టి ఉరి వేసుకుంది. మరుసటి రోజు స్కూల్ అటెండర్ అయిన సతీష్ ప్రతిరోజు లాగానే స్కూల్ డోర్స్ ని తెరుస్తున్నాడు. కాని ఈ స్కూల్ విపరీతంగా కంపు వస్తుంది. అది గమనించిన స్కూల్ అటెండర్ సతీష్ ప్రతి రూమ్ ని వెతుకుతూ వెళ్తున్నాడు. ఇక 10th క్లాస్ రూమ్ లో విపరీతంగా వాసన వస్తుంది. ఇక ఆ రూమ్ యొక్క డోర్ తెరిచాడు. వెంటనే అతనికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ హిందీ టీచర్ శవం ఎలా ఉంది అంటే ఆమె నాలుక మొత్తం బయటికి వచ్చింది. అలా భయంకర రూపంలో ఉన్న ఆమె శవాన్ని చూసిన స్కూల్ అటెండర్ సతీష్ గట్టిగా కేకలు వేస్తూ స్కూల్ నుంచి బయటికి వచ్చేశాడు. ఆ జరిగిన విషయం అంతా స్కూల్ ప్రిన్సిపల్ కి చెప్పాడు. అలాంటి సంఘటన ఆ స్కూల్లో జరగటం వల్ల ఆ రోజు నుంచి స్కూల్ ని మూసేశారు.
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ స్కూల్ మూసివేసిన కొన్ని రోజులకే స్కూల్ అటెండర్ సతీష్ కూడా దారుణమైన స్థితిలో చనిపోయాడు. అలాగే ఎన్సీసీ మాస్టర్ కూడా తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయాడు. దీని అంతటికీ ఆ హిందీ టీచర్ కారణమని మా ఊరంతా నమ్మేవారు. ఆ ఊర్లో ఉన్న ప్రజలు నమ్మే విధంగానే చాలా సంఘటనలు హై స్కూల్ రోడ్లో జరుగుతూ ఉండేవి. హై స్కూల్ రోడ్డులో 12 నుంచి 1 గంటల మధ్యలో చాలా యాక్సిడెంట్స్ జరిగి చాలా మంది మరణించారు. అలా మరణించిన వారిలో నా స్నేహితులైన మోహన్ మరియు రమేష్ కూడా ఉన్నారు. వారి మరణం ఎలా ఉంది అంటే వారి కడుపులో ఉన్న ప్రేగులు బయటికి వచ్చేశాయి. వారి తలలు 4 ముక్కలు అయ్యాయి. అంత భయంకరమైన చావు నా ఫ్రెండ్స్ కి ఆ హై స్కూల్ రోడ్డులో జరిగింది. ప్రతిరోజు కూడా రాత్రి అయితే ఆ స్కూల్ నుంచి అరుపులు వినిపిస్తూనే ఉండేవి. అలాంటి సంఘటనలు చూసిన మా ఊరిలోని జనాలు ఆ రోడ్డు నుంచి రాత్రిపూట రావడం కూడా మానివేశారు. మా ఊరు ప్రజలు ఏ పని అయినా ఉదయం పూటనే తమ పనిని ముగించుకుని వచ్చేవారు. ఇక స్కూల్ మూసివేసి దాదాపుగా 5 సంవత్సరాలు దాటింది. నేను కూడా నా డిగ్రీని పూర్తి చేశాను. ఆ సంవత్సరం 2004 నాకు కాలేజీ నుండి ఫోన్ వచ్చింది, మీ డిగ్రీ సర్టిఫికెట్లను తీసుకువెళ్ళండి అని చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న నేను నా బైక్తో మా ఊరు రామాపురం నుండి సిటీకి దగ్గరలో ఉన్న మా కాలేజ్ దగ్గరికి వెళ్లాను. అప్పుడే నాతో పాటు డిగ్రీలో చదువుకున్న నా ఫ్రెండ్స్ ని కలిశాను. చాలా రోజుల తర్వాత కలవడంతో వారితో కలిసి పార్టీ కూడా చేసుకున్నాను. కానీ ఆ సమయంలో నేను టైం చూసుకోవడం మర్చిపోయాను. ఇక రాత్రి 8 అవుతుంది. ఇక మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా నాన్న ఇంకా ఎక్కడ ఉన్నావురా అని గట్టిగా ఫోన్లో అరుస్తూ ఉన్నాడు. అప్పటి వరకు నాకు రామాపురం హై స్కూల్ రోడ్డు గురించి జ్ఞాపకమే లేదు. సిటీ నుంచి మా ఊరికి వెళ్ళాలి అంటే రామాపురం హై స్కూల్ రోడ్డునే దాటాల్సి ఉంటుంది. ఇక మా నాన్న ఫోన్ కాల్తో జ్ఞాపకం తెచ్చుకున్న నేను సిటీ నుంచి బయలుదేరాను. ఇక రామాపురం హై స్కూల్ రోడ్డు వద్దకు వచ్చేసరికి విపరీతమైన గాలి వీస్తుంది. హై స్కూల్ గేట్ వద్దనే నా కంటిలో ధూళి పడటంతో నా బైకు స్లిప్ అయ్యి పడిపోయాను. నా చేతికి కూడా గాయం అయ్యి రక్తం వస్తుంది. నేను మెల్లగా బైక్ తీసి స్టార్ట్ చేశాను కానీ బైక్ స్టార్ట్ అవడం లేదు. చాలా ప్రయత్నించాను కానీ బైక్ స్టార్ట్ అవలేదు. ఇక విపరీతమైన గాలితో పాటు వర్షం కూడా స్టార్ట్ అయింది. నా దగ్గర ఉన్న సర్టిఫికెట్లు తడిచిపోతాయేమో అని భయంతో నా బండిలో నుంచి బయటికి తీసి కవర్లో పెట్టే లోపల నా చేతిలో ఉన్న సర్టిఫికెట్లు జారిపోయి గాలికి ఎగురుకుంటూ స్కూల్ కాంపౌండ్లోకి వెళ్లిపోయాయి. ఇక నాకు భయం మొదలైంది. నేను 3 సంవత్సరాల కష్టపడి నా ఫలితం ఆ సర్టిఫికెట్లు వాటిని ఎలాగైనా పొందాలని నిర్ణయించుకున్నాను. మెల్లగా నేను భయంతో నా మొబైల్ టార్చ్లో స్కూల్ లోపలికి నా సర్టిఫికెట్ ని వెతుక్కుంటూ వెళ్లాను. ఇక నా సర్టిఫికెట్లు గాలికి ఎగురుతూ స్కూల్ రూమ్ లోపలికి పడిపోయి ఉన్నాయి. వాటిని చూసిన నేను వెంటనే నా సర్టిఫికెట్లు తీసుకుని బయటికి వచ్చేసరికి ఒక్కసారిగా స్కూల్ రూమ్ డోర్స్ మూత పడిపోయాయి. ఆ మూత పడిన శబ్దం నాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ఆ మూతపడిన డోర్స్ ని తీయడానికి ఎంత ప్రయత్నించినా మళ్లీ తెరుచుకోలేదు. ఆ స్కూల్లో ఉన్న సామానులతో ఆ డోర్ ని పగలగొట్టడానికి ప్రయత్నించాను కానీ ఆ డోర్ అసలు ఓపెన్ కాలేదు. ఇక ఆ సమయంలోనే నా వెనక వైపు ఎవరో నిల్చుని నా వైపు చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. నేను భయంతో వెనక్కి తిరిగి చూశాను కానీ అక్కడ ఎవరూ లేరు. నా మొబైల్లో సిగ్నల్ కూడా రావడం లేదు. నేను ఇక భయంతో గట్టిగా కాపాడండి అని అరుస్తూ ఉన్నాను. అదే సమయంలోనే మరో ఆడగొంతుతో నన్ను కాపాడండి అని స్కూల్ లోపల అరుస్తూ ఉన్నారు. ఆ అరుపు వినగానే నాకు చాలా భయం అనిపించింది. అరుపు ఎలా ఉంది అంటే మా హిందీ టీచర్ రాధిక మేడం అరుపులాగానే అనిపించింది. ఇక నాకు ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి. గుండె దడ పెరిగిపోతుంది. నా చుట్టుపక్కల అంతా కటిక చీకటిగా ఉంది. కానీ పైనుంచి మాత్రం అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఏడుపులు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక నేను భయముతో ఆ అరుపులు మరియు ఏడుపులను వినడానికి చాలా భయంకరంగా ఉంది. నేను భయంతో మెల్లగా ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూడటానికి స్కూల్ పైకి ఎక్కుతూ వెళ్లాను. ఆ అరుపులు అన్నీ నేను చదివిన 10 క్లాస్ రూమ్ నుంచి వస్తూ ఉన్నాయి. నేను మెల్లగా 10th క్లాస్ రూమ్ కి వచ్చేసరికి ఒక్కసారిగా ఎవరో బట్టలు లేకుండా ఒక అమ్మాయి రూపంలో నా ముందుకు వస్తుంది. అది చూసినా నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను. మరలా తెరిచేసరికి అక్కడ ఎవరూ లేరు. ఇక నేను భయంతో ఆ 10th క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్లాను. రూమ్ తెరిచాను కాని అక్కడ ఎవరూ లేరు. కాని రూమ్ బోర్డు మీద ఆ హిందీ టీచర్ రాసిన డేట్ అప్పటికి చెరిగిపోకుండా అలాగే ఉంది. ఆ రూమ్ లో ఎవరూ లేరని నాకనిపించింది. దీంతో రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా నా పైన ఉన్న ఫ్యాన్ తిరగడం ప్రారంభమైంది.
ఏమిటి అని నా తలపైకి ఎత్తి చూసేసరికే ఆ ఫ్యాన్ మీద హిందీ టీచర్ కూర్చుని నా వైపు చూస్తూ ఉంది. ఇక నాకు గుండెలో భయం మొదలైంది. ఆమెను చూసిన వెంటనే నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను. ఆ హిందీ టీచర్ కూడా నన్ను చూస్తూ అరుస్తూ నా పైకి దూకింది. ఆమెను అదుపు చేయలేకపోతున్నాను. నా పీకను నొక్కుతుంది, నా గుండెల మీద కొడుతుంది. నేను మాత్రమూ కదలలేని పరిస్థితిలో ఉండిపోతున్నాను. ఆ భయంతో నేను మూత్ర విసర్జన కూడా చేసుకుంటున్నాను. ఇక మా నాన్న భూత వైద్యుడు కావడంతో నేను కూడా మా నాన్నతో కొన్ని మంత్రాలు నేర్చుకున్నాను. ఆమె నా గుండెలపై కూర్చున్న సమయంలో నాకు ఆ మంత్రాలు గుర్తుకు వచ్చి చదివాను. వెంటనే ఆ హిందీ టీచర్ నన్ను వదిలేసింది. కాని నేను మాత్రం ఆ భయంతో గట్టిగా మంత్రాలు చదువుతూనే ఉన్నాను. ఆ మంత్రాలు విన్న ఆ హిందీ టీచర్ వెంటనే గట్టిగా చెవులు మూసుకుంటూ ఏడుస్తూ నా వైపుకు రావాలని అనుకుంటుంది. కాని నేనే ఇంకా గట్టిగా మంత్రాలు చదవడంతో ఆ హిందీ టీచర్ అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇక నా చేయి నుంచి విపరీతంగా రక్తం కారుతుంది. నేను స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తున్నాను. నేను మెల్లగా మంత్రాలు ఆపకుండా స్కూల్ నుంచి బయటికి వచ్చాను. ఆమె మాత్రం నా వెనకనే వస్తూ ఉన్నట్లు నాకనిపిస్తూ ఉండేది. ఇక రూమ్ డోర్ బద్దలు కొట్టి బయటికి వచ్చేశాను. కాని నాకు రక్తం ఎక్కువగా పోవడంతో స్పృహ కోల్పోయాను. ఇక మరుసటి రోజు ఉదయం ఆ దారిన వెళ్లిన మా ఊరు ప్రజలు నన్ను చూసి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక మా అమ్మ నాన్న ఏడ్చుకుంటూ ఆసుపత్రికి వచ్చారు. ఇక నా ఆరోగ్యం మెల్లగా బాగుపడింది. నేను 10th క్లాస్లో చదివిన నా క్లాస్మేట్స్ తో కలిసి మా క్లాసులో మొత్తం 60 మంది ఉండేవాళ్లము. కాని ఆ హిందీ టీచర్ ప్రభావం మాత్రం నేను మరియు నా ఫ్రెండ్స్ అయిన మోహన్ మరియు రమేష్ పైనే ఎక్కువగా ఎదుర్కొన్నాము. మోహన్ మరియు రమేష్ కూడా చనిపోయారు. నేను మాత్రమే బ్రతికాను. ఆ హిందీ టీచర్ మా పైన పగ పెంచుకుని మమ్మల్ని చంపాలని అనుకోవడానికి గల ప్రధానమైన కారణం మేమే. ఆ రోజు తీసిన ఆ వీడియోనే ఆ ఎన్సీసీ మాస్టర్ మరియు హిందీ టీచర్ చేసిన రోమాన్స్ వీడియో నేను మరియు నా ఫ్రెండ్స్ వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేశాము. దాని కారణంగానే హిందీ మేడం చనిపోయింది. ఈ విషయం నాకు మరియు నా ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు. మా ఇద్దరి ఫ్రెండ్స్ వాళ్ళు చనిపోయారు. ఇక నాకు మాత్రమే ఆ విషయం రహస్యంగా ఉండిపోయింది. ఆ వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేయడానికి గల ప్రధానమైన కారణం మేము ఆ రోజు పడిన బాధను ఆమె కూడా అనుభవించాలి అనే తీశాము. కాని ఆ తెలిసి తెలియని వయసులో మేము చేసిన తప్పుకి చాలామంది బాధపడ్డారు. నేను బతకడానికి గల ప్రధాన కారణం మా నాన్నగారు నుంచి నేను నేర్చుకున్న మంత్రాలే నన్ను కాపాడాయి. మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారా? కామెంట్ చేయండి. మీ అనుభవాలను మాతో పంచుకోండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి భయానక కథలు వినాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.